బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుంది. మావోయిస్టుల కేంద్రంగా ఉన్న కర్రెగుట్టల్లో 2 కొండలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టేందుకు బలగాలు సిద్ధమవుతున్నాయి. బేస్ క్యాంప్ దగ్గర డాగ్ స్క్వాడ్ బృందాలు, మైన్ ప్రూఫ్ వెహికల్స్, మోటార్ వెపన్స్ ను చేర్చాయి ఆర్మీ హెలికాప్టర్లు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు స్థావరాలుగా చేసుకుని మకం వేసిన ధోబే కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సాయంతో బలగాలను దించారు. అంతకుముందు నీలం సెరాయ్ కొండను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టి 4 వైపులా కోంబింగ్ నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇక మే నెల చివరి వరకు ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, ఇప్పటికే ఆపరేషన్ కగార్లో భాగంగా కూడా కర్రెగుట్టల వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించైతే కొన్ని కొండలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ ఎలా జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, కర్రెగుట్టల ప్రాంతం అనేది శత్రు దుర్భేద్యంగా ఉండడంతో పాటుగా అనేక కొండల వరుసలతో కూడి ఉంటుంది. దాంతో పాటుగా అనేక గుహలు, అక్కడ బంకర్లు ఉండడంతో ఒక కీలక స్థావరంగా సాయుధ బలగాలు భావిస్తున్నాయి. అందుకే వ్యూహాత్మకంగా కర్రెగుట్టలను చుట్టుముట్టి అక్కడ మావోయిస్టులు ఏరివేయడానికైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక 2 రోజుల పాటు అటు ఐబీ చీఫ్ తపన్ డేకా కూడా ఆ యొక్క పరిస్థితిని పరిశీలించి పూర్తిగా శాటిలైట్ చిత్రాలు, అదేవిధంగా డ్రోన్ల సాయంతో తీసిన చిత్రాల సాయంతో ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని 4 వైపులా కొండను చుట్టుముట్టి ప్రధాన కొండ మీద దాదాపు 30 రోజుల పాటు కొమ్మి నిర్వహించేందుకు వ్యూహాత్మకమైన ప్రణాళికలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవైపు ఉత్తర వైపున బేస్ క్యాంప్ ను పూర్తి చేసుకున్నారు. అది దోబికొండతో పాటుగా నీలం సరాయ్ కొండ, పడమర వైపు ఉన్నటువంటి 2 కొండలను ప్రస్తుతం సాయుధ బలగాలు స్వాధీనం చేసుకుని అక్కడ బేస్ క్యాంప్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దాంతో పాటుగా ప్రస్తుతం ఆ తూర్పు వైపు ఉన్నటువంటి ఆలుబాక శివారు ప్రాంతం లోపల మరొక బేస్ క్యాంప్ ఏర్పాటు కోసము సాయుధ బలగాలు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్కడ హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలను, అదేవిధంగా ఆర్మీని అక్కడ దించడానికి అయితే ప్రయత్నిస్తాం. మరో వారం రోజుల లోపల ఆలుబాక శివార్లో మరొక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దాంతో పాటుగా చివరిగా ఇటు దక్షిణ మొత్తంగా 4 వైపులుగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని పర్మనెంట్ గా ఆ ప్రాంతాన్ని మైన్ ప్రూఫ్ జోన్ గా చేసుకున్న తర్వాతనే ఏకకాలం లోపల అన్ని వైపుల నుంచి కర్రెగుట్ట ప్రధాన ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి బలగాలు సిద్ధమవుతున్నాయి. దాంతో పాటు ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ఐఈడి బాంబులు ఉన్నటువంటి నేపథ్యం లోపల K3, K9 సంబంధించిన డాగ్ స్క్వాడ్, సిఆర్పిఎఫ్ సంబంధించి కీలకమైన డాగ్ స్క్వాడ్ బృందాలు, మైన్ ప్రూఫ్ వెహికల్స్ బేస్ క్యాంపుల వద్ద నుంచి ప్రధానమైన ప్రతిరోజు దాదాపు 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు రేడియస్ లోపల కంప్లీట్ గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ మైన్స్ వెలికి తీస్తూ వెళ్తున్నారు. అయితే ఈ యొక్క ఆపరేషన్ బేస్ క్యాంపుల ఏర్పాటు చేయడమే ప్రధానంగా మరొక 10-15 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూంబింగ్ కోసం అయితే ప్రత్యేకంగా ప్రత్యేక దళాల రంగంలో దిగి కూంబింగ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది రోజుల పాటు ఈ బేస్ క్యాంప్ నిర్మాణమే పనిచేసే అవకాశం అయితే ఉంది. అఖిల, రైట్ వేణు, థ్యాంక్ యూ.